రెండేళ్ల క్రితం వరకు అదో గ్రామం చారిత్రకంగా గుర్తింపు పొందిన ప్రదేశమైన సాధారణ పల్లెగానే ఉండిపోయింది. రాజధాని అమరావతి ప్రకటన అనంతరం గత ఏడాది విజయదశమి రోజున ఆ ఊరి పేరు దేశమంతా మార్మోగింది. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి దేశ విదేశీ ప్రముఖులు అక్కడికి తరలివచ్చారు. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరానికి ఉద్దండరాయనిపాలెంలోనే అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ఆ ప్రాంగణం ఎలా ఉంది, మున్ముందు ఎలా వినియోగించాలని భావిస్తున్నారు, ఇప్పుడు చూద్దాం. ఇది గుంటూరు జిల్లా తొల్లూరు మండలం ఉద్దండరాయనిపాలెం. ఇక్కడే గతేడాది విజయదశమి రోజున ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. అప్పటి నుంచి ఈ ప్రాంతానికి సందర్శకులు తరలివస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఎవరు గుంటూరు, విజయవాడ వచ్చినా ఉద్దండరాయనిపాలెం వచ్చి వెళ్తున్నారు. భవిష్యత్తులో రాజధాని అమరావతి నగరం పరిసరాల రూపురేఖలు ఎలా ఉండబోతున్నాయో వివరిస్తూ రూపొందించిన 3D నమూనాను సందర్శకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. రాజధాని రైతుల సూచనలకు అనుగుణంగా చేసిన మార్పులు చేర్పులతో మరో కొత్త మినియేచర్ ను ఇక్కడ తయారు చేస్తున్నారు. సందర్శకుల సంఖ్య ఎక్కువగా ఉంటున్నందున పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. రాజధానిలో ఉద్దండరాయనిపాలెం ప్రధాన భూమిక పోషించబోతున్న ప్రదేశమైనందున దీని కీర్తిని సుస్థిరం చేయాలని CRDA అధికారులు భావిస్తున్నారు. తెలుగు నేల నలుమూలల నుంచి ఇతర ప్రదేశాల నుంచి తీసుకొచ్చిన మట్టి, నీటిని ఇప్పటికీ ఇక్కడ భద్రంగా ఉంచారు. కలశాలతో స్తూపం నిర్మించే యోచన చేస్తున్నారు. ఉద్యాన ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు CRDA ప్రణాళికలు రూపొందిస్తోంది. వేదిక దగ్గర కానీ, ఆ యాగశాలకు కానీ, ఆ మట్టి దానికి కానీ మొత్తం పూర్తి స్థాయిలో రేకుల ద్వారా స్ట్రక్చర్ వేసి ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ అలాట్మెంట్స్ అన్నీ పూర్తి అయితే ఒక్కొక్క ఐకానిక్ బిల్డింగ్ కానీ లేకపోతే స్ట్రక్చర్స్ కానీ అవసరమైన ఆర్కిటెక్చర్ డిజైన్స్ పూర్తి అయితే దానిలో ఇవి వాడతారు. మినిమం అక్కడైతే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే దాన్ని త్వరలోనే ఇంకా 1 or 2 monthsలో వాటన్నిటిని ఎక్కడో ఒక వేరే ప్లేస్కి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి జరిగింది. అయితే ఇప్పుడు కలశాలు ఉన్న ప్రాంతం కానీ లేకపోతే పూజ జరిగిన ప్రాంతం కానీ ఇప్పుడు పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. అలాగే ఆ ప్రాంతాన్ని ఇదంతటిని కూడా ఒక మంచి గ్రీనరీ డెవలప్ చేసాం, ఆల్రెడీ చేస్తున్నాం. దాన్ని ఒక మంచి టూరిజం స్పాట్ కింద చేస్తున్నాం. అలాగే మనం అంతకుముందు ఒక మోడల్ అంతకుముందు ఉన్నటువంటి ప్రణాళిక మీద మనం ఒక మోడల్ కూడా తయారు చేసాం. అయితే ఇప్పుడు ప్రణాళిక అంతా కూడా పూర్తి అయిపోయి మనకి ఫైనాలిటీకి వచ్చింది కాబట్టి దీని దృష్టిలో పెట్టుకుని 30 feet by 30 feet అలాగే ఒక డీటెయిలింగ్ కూడా డీటెయిల్డ్గా వెళ్తూ ఇంకొక మోడల్ కూడా ఇప్పుడు ఆర్డర్ ఇచ్చున్నాం. అది ఒక 1.5 monthలో అది కూడా వస్తుంది. అది వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో కానీ దాని దగ్గరలో కానీ ఈ వచ్చినటువంటి ఈ ప్రాంతాన్ని చూడటానికి వచ్చినటువంటి వాళ్ళకి ఈ సిటీ కాన్సెప్ట్ గురించి, సిటీలో మనం టేకప్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను విడమర్చి చెప్పేటట్టు ఒక ఎడ్యుకేషన్ సెంటర్ లెక్కన మనం దాన్ని నిర్మిస్తున్నాం. దానికి సంబంధించి కూడా డీటెయిల్ డిజైన్స్ ఇప్పుడు పూర్తి చేసాం. బిల్డింగ్ డిజైన్స్ అవన్నీ కూడా ఆ ప్రాంతంలోనే అది దగ్గరలోన అనేది ఇప్పుడు ఫైనల్ చర్చలో ఉన్నామది. గతేడాది శంకుస్థాపన చేసిన ఫలకం పక్కనే తెలుగులో మరో ఫలకం ఏర్పాటు పనులు చివరి దశకు చేరాయి. ఉద్దండరాయనిపాలెం అనే పేరును ఈ ఫలకంపై అయినా ఉంచాలని స్థానికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో రాజధాని ప్రదేశం చూసేందుకు వచ్చేవారికి మంచి ఉద్యానవనంగా ఉద్దండరాయనిపాలెంలో శంకుస్థాపన ప్రదేశం ఉండబోతోంది.